హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటి పులుగు రుచులు. ఈరోజు మటన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. మటన్ పులావ్ మనం కనుక కరెక్ట్గా చేయాలి, కానీ బాగా మెతుకుగా. అందుకే నేను ఈరోజు మీకు కుక్కర్లో చూపిస్తున్నానండి. మటన్ అంతా కూడా టెండర్గా ఉడకడమే కాకుండా పులావ్ కూడా చాలా మంచిగా, రైస్ కూడా బాగా ఉడికి మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1/2 కిలో మటన్ తీసుకున్నానండి, విత్ బోన్సే. సో ఈ మటన్ ఏంటంటే నేను నీట్గా ఒకసారి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. దాన్ని పసుపు ఉప్పు వేసేసి ఇలాగా చూసారు కదా. దీన్ని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలానే 1/2 స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసేసుకొని దీన్ని బాగా మనము ముక్క మొత్తానికి కూడా నీట్గా మసాజ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ డీప్ ఫ్రీజ్లో మనం పెట్టేసుకుంటే బాగా మ్యారినేట్ అవుద్ది. ఇప్పుడు మనము రైస్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకొని దాన్ని మొత్తం 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక 30 నిమిషాలు నేను దీన్ని నానబెట్టేసుకోవాలండి విడిగాను. ఇప్పుడు దీనికోసం నేను వచ్చేసి దండిగా కొత్తిమీర, పుదీనా, అలానే ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసులు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్కి 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ అండి. ఎప్పుడైనా కానీ అదే క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం బాగా కాగబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లోపు మనం కాగే లోపల ఏంటంటే మనం ఫస్ట్ వచ్చేసి ఇలాగ అన్నిటిని కూడా నేను చూపిస్తున్న విధంగా ముక్కలు చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈరోజు పులావ్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఆ కుక్కర్లో 3 స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలండి. ఈ గీ కాస్త కాగనిచ్చి ఇందులో ఒక 3 బిర్యానీ లీవ్స్ వేసేసుకొని మన హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని కూడా మనం కలుపుకుంటూ ఒకసారి మొత్తం కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ వేసిన తర్వాత మొత్తాన్ని మనము ఈ గీలోనే బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఇలాగా ఒక హాఫ్ వేగిన తర్వాత మనము ఇందులో చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చిని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఘాట్లో చీలికలాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదండి, కరివేపాకు అనేది ఆప్షనల్. నాకు కరివేపాకు ఫ్రెష్గా ఉంటే దేంట్లోనే యాడ్ చేయాలనిపిస్తుంది కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను. సో దాన్ని ఏమనుకోవద్దు. సో ఇప్పుడు వేసేసిన తర్వాత మొత్తాన్ని కూడా మనము బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని మొత్తాన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఇలా అన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోలు వేసిన తర్వాత మనం మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసేసుకునేసి మొత్తం కూడా అదే ఆయిల్లోనే బాగా సాఫ్ట్గా మనం మగ్గేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ మధ్యలో ఏంటంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా కలుపుకుంటూ మనం దీన్ని ఉడకనివ్వాలండి. ఆ ఆయిల్లోనే ఫ్రై అవుతూ బాగా మగ్గనివ్వాలి. సో ఇలాగా కొద్దిగా ఆల్మోస్ట్ మనకు మగ్గే టైంలో ఏంటంటే 1 స్పూన్ ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనతో పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఒక 2 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పెరుగు వేయడం వల్ల మనకు రైస్ మంచి సాఫ్ట్గా బాగుంటుంది. ఈ పెరుగును కూడా బాగా మనం ఈ గీలోనే కాసేపు మనము ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఇందులో మనం 1/4 స్పూన్ వచ్చేసి మనం ఇందాక తయారు చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదంతా వేసేసి బాగా కలిపేసేసుకొని ఒక 1/4 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 స్పూన్ అంటే 1/4 అంటారు కదా, అదేనండి. సో నేను మా లాంగ్వేజ్ దాన్ని 1/4 అంటారు. సో మా స్లాంగ్ అదే. సో అర్థం చేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటనీయకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/4 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అడుగంటకుండా మొత్తము బాగా కలుపుకోవాలండి. సో ఇలాగ మొత్తం కూడా బాగా కలిసి ఆయిల్ పైకి వచ్చే టైంలో ఏంటంటే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. సో ఈ మటన్ యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మొత్తాన్ని ఇందాక మనం ఇప్పుడు వరకు తయారు చేసుకున్న ఆ గ్రేవీలోకి బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. అలాగా మొత్తం కూడా బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో అలానే కాసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే కాగబెట్టుకున్న వాటర్ అయితే 2 గ్లాసుల్లోంచి అందులోంచి ఒక 1/2 గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తాన్ని కూడా బాగా కలిపేసేసుకునేసి ఇప్పుడు ఇక మనము కుక్కర్ మూత పెట్టేసుకుని 6 విజిల్స్ రానివ్వాలండి. నేను ఇక్కడ తీసుకునేది ఒక అందులో మరీ అంత ముదురు మటన్ కాదు, అంత లేత మటన్ కాదు. సో అందుకే 6 విజిల్స్ రానిచ్చేసుకుంటున్నాను. 6 విజిల్స్ రానిచ్చిన తర్వాత నేను ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకునేసి
అనేసి వెంటనే ఈ పైన విజిల్ తీయేస్తున్నానండి మొత్తాన్ని కూడాను. మనకు మొత్తం కూడా ఈ గ్యాస్ అంతా కూడా వెళ్ళిపోవాలి. సో అప్పుడే మనం మూత తీయండి, ఎప్పుడైనా కావచ్చు. ముందు గ్యాస్ ఉన్నప్పుడైతే ఇప్పుడు మనం తీయకూడదు. సో మీకు అందరికి తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ చెప్తున్నాను జాగ్రత్త కోసం అనేసి. ఇప్పుడు మళ్ళీ మనము ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలండి. ఫ్లేమ్ ఆఫ్ చేయడం, ఫ్లేమ్ ఆన్ చేయడం ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు. సో ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకుంటే మీరు ఇప్పుడే చూడొచ్చు పీస్ ఆల్మోస్ట్ ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే మనం మిగిలిన 1.5 గ్లాస్ వాటర్ ఉన్నాయి కదా, హాట్ వాటర్, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో హాట్ వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇది మొత్తం కూడా మనకు సలసల కాగాలండి, బాగా మసలు కాగాలంటారు కదా. సో అలా కాగేంత వరకు మనం కాగపెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని ఒకసారి వడబోసేసుకొని అది ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఆ రైస్ వేసిన తర్వాత మనం జెంటిల్గా కలపాలండి. మరీ రఫ్గా కలిపితే బాస్మతి రైస్ అనేది విరిగిపోయేసి చూడడానికి అంత బాగోదు. సో తినడానికి బాగానే ఉంటుంది అనుకుని చూడడానికి బాగోదు. ఇప్పుడు ఇందులో మనం ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది మీకు కనుక తక్కువైతే తగినంత యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నాకు ఇక్కడ ఒక 1/2 స్పూన్ పట్టింది. సో ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని జస్ట్ ఒక 2 టైమ్స్ ఇలాగా జెంటిల్గా తిప్పేసేసుకునేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ రావాలండి. హై ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్ రానిస్తే సరిపోద్ది. సో అలా రాగానే ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వదిలేసేయండి గ్యాస్ పోయేంత వరకు. అలాగే మొత్తం గ్యాస్ పోయిన తర్వాత అప్పుడు మనము మూత తీసి చూసామంటే మన మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరే చూడొచ్చు. ఎక్కడ కూడా కొద్దిగా కూడా చెమ్మ లేకుండా చాలా బాగా వచ్చింది కదా మటన్ పులావ్ అయితే మటుకు. ఇప్పుడు ఇందులో నేనేంటంటే ఒక 2 స్పూన్ల గీ యాడ్ చేసుకుంటానండి. గీ అలానే మనము కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకునేసి మొత్తాన్ని ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకునేసి ఇంకా ఫ్లేమ్ ఆన్ చేయడం అలాంటి అవసరం లేదండి. ఒక 20 మినిట్స్ వదిలేస్తే మీకు పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉండే మటన్ పులావ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో, చాలా టెండర్గా ఉంది కదా. నేను 6 విజిల్స్ అక్కడ మళ్ళీ తర్వాత లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తేనే మనకు ఇంత పర్ఫెక్ట్గా ఉడికిందండి. సో చూడొచ్చు పలుకు పలుకుగా ఉంది కదా రైస్ కూడాను. అంతే అండి, మీరు కూడా ట్రై చేసేస్తారు కదా. ఈ సండే కావచ్చు ఎప్పుడైనా మటన్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఈ పులావ్ ట్రై చేసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, నాది గ్యారెంటీ. పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి ముక్క కూడా బాగా మెత్తగా ఉంటుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా వెంటనే వెళ్ళిపోయి ట్రై చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.